గుడ్ మార్నింగ్ చెల్లి. గుడ్ మార్నింగ్ అన్నయ్య. ఇప్పుడు స్కూల్ ఎలా ఉంది? చాలా బాగుంటుంది. అంటే అంతకు ముందు ప్రభుత్వం కూడా చూసే ఉంటారు, చదువుకుని ఉంటారు కదా, అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడు మధ్యాహ్నం అన్ని ఒకే రకంగా భోజనాలు పెట్టేవారు. ఇప్పుడు ఒక రోజు ఒక రకంగా పెడుతున్నారు. చదువు కూడా బాగా చెప్తున్నారు. భోజనాలు కూడా అన్ని బాగుంటుంటున్నాయి. మా టీచర్స్ మంచిగా టీచింగ్ చేస్తున్నారా? బాగా చేస్తున్నారు. ఇంగ్లీష్లో కూడా చెప్తున్నారు అన్నయ్య. అంటే మరి ఇంగ్లీష్ మీడియమే అవసరం లేదని వేరే వాళ్ళు అన్నారు కదా. ఇంగ్లీష్ తెలుగు రెండు చెప్తున్నారు అన్ని, అర్థమయ్యేలాగా బాగా చెప్తున్నారు. అర్థమే. నేర్చుకున్నా ఇంగ్లీష్ స్టార్టింగ్ అలా వచ్చిందా? ఇంకా నేర్చుకుంటున్నాం అన్నయ్య. నేర్చుకుంటున్నారు. మరి ఇక్కడ ఫుడ్ అదంతా బాగానే ఉంటుంది కదా? చాలా బాగుంటుంది అన్నయ్య. మరి ఈ విద్య కానుక అమ్మఒడి అలాంటివి వస్తున్నాయి కదా, మరి వాటి వల్ల ఏమైనా ఉపయోగం ఉందా అంటారా? ఉందన్నయ్య. మేము బంగారం కొనుక్కున్నాం అన్నయ్య ఆ డబ్బులతో. ఇప్పుడు బ్యాగులు ఇవన్నీ ఇస్తున్నారు కదా, బుక్స్ బూట్లు అలాంటివి ఇస్తున్నారు మీకు? ఇస్తున్నారు అన్నయ్య. అంటే నాసి రకం ఇస్తున్నారా, మంచి క్వాలిటీ ఇస్తున్నారా? క్వాలిటీ ఇస్తున్నారు అంటే లేదు ఏదో తిక్కలే ఇస్తున్నారు, ఊరికనే చినిగిపోతున్నాయి అంటున్నారు కదా. అన్ని బాగుంటున్నాయి, క్వాలిటీ ఇస్తున్నారు అన్నయ్య. మరి ఫుడ్ సరిగ్గా ఉడకట్లేదు అంటున్నారు. బాగానే ఉంటుంది అన్నయ్య. బాగానే ఉంటుంది. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? బాగానే ఉందండి. అంటే ఎలాంటి అభివృద్ధి లేదా, జనాలను పట్టించుకోవట్లేదు అంటారు. అంత పట్టించుకుంటారు. పట్టించలేకపోతే నేను ఆపరేషన్ చేసుకున్నప్పుడు నేను చచ్చిపోతున్నాను. ఆయన పట్టించుకోకపోతే. ఏం ఆపరేషన్ అండి? గుండె ఆపరేషన్. గుండె ఆపరేషన్ ఆరోగ్యశ్రీ మీద అయిందా? ఆరోగ్యశ్రీ. డబ్బులు ఏమైనా తీసుకున్నారా? అస్సలు పరిస్థితి తీసుకోలేదు నాకు. అంటే మరి హాస్పిటల్ సరిగ్గా చూడట్లేదు, డాక్టర్ రావట్లేదు. బాగానే చేశారండి నాకు. రాజమండ్రి సాయి హాస్పిటల్ బాగానే ఉంది. మరి ఈసారి జగన్ గారు గెలుస్తారు అనుకుంటున్నాను. మరి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేస్తున్నారు కదా, అది నాకు తెలియదు. అది నాకు తెలియదండి. అది మనుషుని బట్టి ఉంటుంది అంతే అండి. మరి ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్లు బాగా చేస్తారండి. చేస్తున్నారు. అంటే వాళ్ళు లంచాలు తీసుకున్నారు? ఎవరు తీసుకుంటలేదండి. ఎవరినారు మీతోను? ఎవరు తీసుకుంటలేదు. మరి ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎవరండి? రాజు గారు. ఆయన మహానుభావుడు అండి బాబు. జనాల్లోకి రావట్లేదు. ఎలాంటి అభివృద్ధి, ఎలాంటి సమస్యలు పరిష్కరించారు? బాగా చేస్తుందండి ఆయన. రాజు గారు బాగా చేస్తారు. మరి ఈసారి ఇక్కడ ఎమ్మెల్యే గారు గెలుస్తారంటారా? గెలుస్తారు. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది సార్? నెంబర్ 1. అంటే ఎలాంటి అభివృద్ధి చేయట్లేదు అని అంటున్నారు కదా. కెట్నోళ్ళు బోల్డ్ అని చెప్తారు. మరి ఈసారి గెలుస్తారంటారా? అసలు మళ్ళీ 170కి 170. ఎందుకనండి అంత నమ్మకం? నమ్మకం ఏంటంటే చేసిన పనులు. ఇప్పుడు అదిగో మా స్కూల్ ఉందా, మా స్కూలే పెట్టు. ఆ వీడియో కాన్సర్ అయితే ఆ బండి ఎలా ఉండేది, ఎలా చేసాడు. మా స్కూలే పెట్టు. పోనీ అబ్బాయి ఎక్కడో ఎందుకు, మా గ్రామంలోని సంక్షేమ పథకాలు పెట్టారు కదా, అన్నీ అందినాయి. ఆ రైతు భరోసా ఏంటి, మా పిల్ల చదువుకుంటుందా, మా పిల్ల డబ్బులు ఏంటి, ఈ 45 సంవత్సరాలకి 18,000 17,800 అయ్యి మొత్తం అన్నీ అందినాయి. అంటే ఇలా డబ్బులు ఫ్రీగా ఇవ్వడం వల్ల ప్రజలు సోమరపోతులు అవుతున్నారంట కదా. సోమరపోతులు ఎందుకు అవుతారు? సోమరపోతులు దేనికి అవుతారు? ఫ్రీగా డబ్బులు ఇవ్వడం వల్ల అవుతున్నారంట కదా. ఫ్రీగా ఎంతకి ఇస్తున్నాడు? ఫ్రీగానే. ఇప్పుడు ఆ ఇచ్చిన డబ్బులు మనకు సరిపోతాయా? కూర్చుని తినేస్తే సరిపోతాయా? కొన్ని ఇచ్చిన డబ్బులు సోమరపోతులు అయిపోతా, కూర్చుని తినేస్తే సరిపోద్దా? చంద్రబాబు గారు అంటున్నారు కదా సోమరపోతులు అవుతున్నారని. చంద్రబాబు నాయుడు అంటాడు, కిట్టనోడు పచ్చిపచ్చం కాబట్టి అంటాడు. అది పచ్చిపచ్చం కాబట్టి అంటాడు. మరి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేస్తున్నారు కదా, మరి జగన్ గారు భయపడతారు అనుకుంటున్నారు? అసలు లెక్సైడు. అసలు ఒక ఇంటిగా మరి జగన్ గారిని ఈసారి ఖచ్చితంగా ఓడిస్తామని సవాల్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. అసలు పవన్ వాళ్ళ బాబు వాళ్ళు కూడా అవదు. మరి ఈసారి మేము గెలిచి ఇంకెక్కువ మంచి పథకాలు పెడతామని చంద్రబాబు గారు అంటున్నారు కదా. ఇప్పటికే కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇన్ని పథకాలు ఎట్టి ఇంకో 1,00,000 పథకాలు ఎట్టిస్తే మాతో అమ్ముకు దింగేస్తాం రాష్ట్రాన్ని. మరి ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి? నెంబర్ 1. అసలు లంచాలు దౌర్జన్యం ఏమీ లేదు. అలాంటిది ఏమీ లేదు. ఇక్కడ ఎమ్మెల్యే గారు మంచిగా చేస్తున్నారు. నెంబర్ 1 సిరికోట రంగనాథరాజు గారు అన్ని బాగా చేసాడు. ఆయన గారు జనాల్లోకి రావట్లేదు, జనాల సమస్యలు తెలుసుకోవట్లేదు అన్నారు కదా. ఎందుకు రావట్లేదు? గెలిచిన వెంటనే తిరిగాడు, మళ్ళీ మయ్యంగా తిరిగారు. 2 సంవత్సరాల పదవి అయిపోయాక మళ్ళీ తిరిగారు, మళ్ళీ ఇప్పుడు తిరుగుతున్నారు. మరి వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు, దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ కొడతారంట? ఏముండదు. అలాంటిది జగన్ గారు వాళ్ళది ఏంది అంటే ఒకే కుటుంబంలో 2 పార్టీలుగా చీలారు కదా వాళ్ళు. జనాల్లో కూడా ఓట్లు ఏమైనా చీలే అవకాశాలు ఉంటాయి? అసలు ఉండదు. అలాంటిది ఏముండదు. ఈసారి జగన్ గారు గెలుస్తారు అనుకో. జగన్ గారి పరిపాలన బాగానే ఉంది. ఆ జగన్ ఎన్నో చేస్తాడు మాకు. డబ్బులు 18,000 అన్ని సదుపాయం బాగానే చేస్తున్నారు. మరి సంక్షేమ పథకాలు ఏమైనా వస్తున్నాయా మీకు? పథకాలు ఏమో 18,000 అటు ఒకటండి, లేవులేవండి. మరి ఈ పథకాలు ఎలా పెట్టడం వల్ల మంచిదే అంటారా? మంచిదే అండి. మరి ఈ పథకాల వల్ల ప్రజలు సోమరిపోతులు అవుతున్నారని చంద్రబాబు గారు అంటున్నారు కదా. లేదండి,
అలాంటిది ఏం లేదు. లేదు. మరి మీ దగ్గర వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి? బాగానే చూస్తున్నారండి, బాగానే అడుగుతున్నారండి, వచ్చి ఇంటికి వచ్చి బాగానే ఇస్తున్నారండి, ప్రతి చెప్తున్నారండి. మరి వాలంటీర్ లంచాలు దౌర్జన్యం చేస్తున్నారండి కదా? లేదండి, అలాంటిది లేదండి. మరి ఎమ్మెల్యే గారు మీకు వచ్చి సమస్యలు ఏమైనా పరిష్కరిస్తున్నారా? వస్తున్నారండి, పరిసరతున్నారండి వచ్చి. మాకు రాజకీయ నాయకులు కూడా బాగా చూస్తున్నారండి, మాకు ఏదైనా సౌకర్యం అయితే చెప్తున్నారండి. ఎమ్మెల్యే గారు అసలు జనాల్లోకి రావట్లేదు అంటున్నారు కదా, నిజమేనా? ఎందుకు వస్తున్నారండి. మరి ఈసారి ఇక్కడ ఎమ్మెల్యే గారు గెలుస్తారంటారా? గెలుస్తారండి. సీఎం గారు జగన్ గారు గెలుస్తారంటారా? జగన్ గారికి వెళ్తారండి ఈసారి కూడా ఖచ్చితంగా. ఎలా ఉంది సార్ జగన్ పరిపాలన? బాగానే ఉందండి. అంటే బాగానే ఉందండి, ఎలాంటి అభివృద్ధి లేదు అని అంటున్నారు కదా చాలా మంది. అభివృద్ధి కనపడతలేదు కానీ చేసింది ఆర్బీకేలు ఉన్నాయి, స్కూళ్ళు నాడు నేడు, ఇంకా స్కీములు అయితే సంక్షేమ పథకాలేమో అన్ని అమలు జరుగుతున్నారు, బాగానే ఉంది. సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయి సార్? అందరికీ అందుతున్నాయి. అంటే ఈ సంక్షేమ పథకాలు ఓన్లీ వైసీపీ పార్టీ వాళ్ళకే వస్తున్నాయి అంటున్నారు. వైసీపీ కాదు, అర్హత ఉంటే సార్ వస్తున్నాయి అందరికి. అర్హత ఉంటే వస్తున్నాయి అందరికి. మరి ఇలా సంక్షేమ పథకాలు పెంచడం వల్ల, ఇలా ఇవ్వటం వల్ల ప్రజలు సోమరిపోతులు అవుతున్నారంట కదా? సోమరిపోతులు అంటే వాళ్ళు సాధలేదు డబ్బులు, ఒక్కొక్కరికి ఇస్తున్నారు, అది ఏజ్ని బట్టి ఇస్తున్నాడు. చిన్నపిల్లలు ఉంటే విద్యాదీవెన ఇస్తున్నాడు, అమ్మఒడి ఇస్తున్నాడు. కొంచెం పెద్దోళ్ళకి అయితే వేరేగా వస్తున్నాయి. ఇంకా 45 సంవత్సరాలు దాటి వాళ్ళ పెన్షన్ ఇస్తున్నాడు, అలా ముసలికి ఏమో పెన్షన్ ఇస్తున్నాడు. రకరకాలు వస్తున్నాయి కదా. మరి ఈసారి జగన్ గారు గెలుస్తారంటారా? జగనే రావాలి. జగనే రావాలి.